ఈ రెల్ల పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇందులో వైట్ కూడా కొన్ని నర్సరీలో అమ్ముతున్నారు, వైట్ రెల్ల పువ్వుల చెట్లు. మా సైడ్ అయితే ఎక్కువ ఈ ఎల్లో కలరే ఉంటాయి. కొన్ని మిద్దె తోటలో నేను చూశాను కొన్ని వీడియోలో. అందంగా కనిపిస్తున్నాయో ఇవి తెలంగాణ సైడ్ పప్పులో కూడా వేసుకుంటారు. ఈ పువ్వుల్ని పప్పులో వేసుకొని వండుతారు. ఇది మెడిసినల్ ప్లాంట్ అంట. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదంట. పప్పులో వేసుకొని తింటారు వాళ్ళు. ఇప్పుడు ఇవి కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇందులో వైట్ కలర్ కూడా ఉంది. మా సైడ్ అయితే ఎక్కువ ఎల్లో ఉంటుంది. ఈ పువ్వులు కొద్ది రోజుల తర్వాత వైట్గానే మారుతున్నాయి. చూపిస్తాను చూడండి, వైట్గానే ఉన్నాయి కొన్ని. ఈ పువ్వులు ఎల్లో కలర్ నుండి వైట్గా ఇలా మారుతున్నాయి. ఈ కొమ్మని అందుకోవాలని చూశాను, ఎండిపోయే కొమ్మలన్నీ ఇరిగిపోతున్నాయి. కొద్ది పైకి ఉంది, కొమ్మ అందుకోవడానికి అవ్వట్లేదు. ఎలానో మెల్లగా అందుకున్నాను. ఇవి మొండి చెట్లు ఎక్కువ విపరీతంగా ఉంటాయి. ఇవి తీస్తుంటే మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఇవి తీస్తూ పుడుతూనే ఉంటాయి. ఒక్కసారి పుట్టిందంటే చనిపోవడం అంటే కష్టం, అంత మొండిగా తయారవుతాయి ఈ చెట్లు. చాలా మొండి చెట్లు. కర్ర కూడా గట్టిగా ఉంటుంది. ఈ రెల్ల చెట్టు కర్ర కూడా చాలా గట్టిగా ఉంటుంది. అడవుల్లో ఎక్కువగా ఉంటాయి ఈ రెల్ల చెట్లు. ఈ సీజన్లోనే పువ్వులు పూస్తాయి. వీటి కాయల్ని ఎలుగుబంట్లు తింటాయి మా సైడు ఎక్కువగా. ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ పువ్వులు. అందమైన రెల్ల పువ్వులు మాల కట్టినట్లున్నాయి ఇవన్నీను. మొగ్గలు కూడా ఎంత అందంగా ఉన్నాయో. పైకి వెళ్ళిపోయింది. ఈ మొగ్గలు కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ మొగ్గలు, వీటి పువ్వులు. వాటిలో కాయ, ఆ పువ్వుతో పాటు కాయ లోపలే చిన్న చిన్న పిందులు. పిందు కాయలు ములక్కాడలాగా పొడవుగా వస్తాయి. ఈ ముదిరేక పండిన తర్వాత బ్లాక్గా ఉంటాయి కాయలు. రోడ్డుకి ఇరువైపులా ఈ పూల మొక్కలు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా జీడి తోటలే, మొత్తం జీడి తోటలే కనిపించే అన్నీ. హాయ్, నమస్తే. భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు కొండలో కొన్ని పువ్వులు చూపిస్తాను చూడండి. ఇందులో గాజు పువ్వులు అంటారు దీన్ని. ఇందులో కలర్లు చూడండి, వైటు పింకు కలిసి ఉంది. అలాగే ఆరెంజు ఎల్లో రెండు కలిసి ఉన్నాయి. పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. ఇది పింకు వైట్. ఈ కొండలో విపరీతంగా ఇదే సీజన్లో పూస్తాయి. ఈ రెల్ల పూలైనా గాజు పూలైనా ఈ రోడ్లకి ఇరువైపులు పూస్తూనే ఉంటాయి. అలాగే కొండల మీద కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ ఇప్పుడేనండి. ఈ 5వ నెలలో స్టార్ట్ అవుతాయి, 6వ నెల వరకు ఉంటాయి. మళ్ళీ కాయలు కాస్తాయి. వాటి కాయలు ఇలా ఉంటాయి. పళ్ళు పండితే బ్లాక్గా ఉంటాయి. పళ్ళు ఇలా బ్లాక్గా ఒకటి పండు ఉంది. ఇదిగోండి, ఇందులో ఒక 3 ఇలా ఉన్నాయి. ఇవన్నీ గాజు పువ్వులే. ఇవన్నీ కొండలో మధ్యలో రోడ్డు ఇది. ఈ పక్కనే కొండ. ఈ అడుగు పక్కన చూడండి, ఈ రోడ్డు పక్కన ఎన్ని పూలు ఉన్నాయో. ఈవినింగ్ టైం అయితే చాలా బాగున్నాయి. చల్లని గాలి, వాటితో పాటు ఈ పువ్వులు. పెద్ద పెద్ద రాళ్ళు, జీడి తోటలు కొండ పక్కనే ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. మునగ చెట్లు,
టేకు ఇదంతా అడివే. సూర్యనారాయణ స్వామి ఇప్పుడే అస్తమిస్తున్నారు. ఆ కొండల మధ్య నుండి కనిపిస్తున్నారు. ఇక్కడ స్వామివారు ఉన్నారు, దర్శనమిస్తున్నారు. చూడండి ఎంత అందంగా ఉందో. ఎక్కడ చూసినా ఈ గాజు పువ్వులే కనిపిస్తున్నాయి. గాజు పువ్వులు, మామిడి పళ్ళు, మామిడికాయలు, అలాగే రెల్ల పువ్వులు. సీజన్ బట్టి ఉంటాయి ఇవన్నీ. ఈవినింగ్ టైం అయితే అలా నడుచుకుంటూ వెళ్తే మంచి స్మెల్. ఆయుర్వేద మొక్కలు ఎక్కువగా ఉంటాయి అడవుల్లో, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా అందమైన పక్షులు అన్నీ కనిపిస్తాయి ఈ అడవుల్లో. నెమళ్ళు, పక్షులు, కొండకోళ్ళు అన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని రకాల జంతువులు అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ అడవి తల్లి అందాలు. ఈ అడవుల్లో చూడండి ఎన్ని రకాల మొక్కలు. మన సిటీలో అయితే ఇవి కనిపించవు. ఇప్పుడు గాజు చెట్లు అంటే అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ ఇంకా ఉండే మొక్కలు కనిపించాలంటే అవదు. ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. తలంబ్రాల్లో కలిపి పెళ్ళిళ్ళకైనా గుడిలో స్వామివారికి తలంబ్రాలుగా వేసినా చాలా బాగుంటాయి. నక్షత్రాల్లా కనిపిస్తున్నాయండి. ఇవి ఒక్క బుట్టట పట్టుకుని వెళ్ళి తలంబ్రాల్లో కలిపితే ఎంత అందంగా ఉంటాయో. స్మెల్ కూడా బాగానే ఉంటుంది. ఒక గుప్పడన్ని పువ్వులు కోసుకున్నాను. ఇంకా ఎక్కువ తీయాలంటే చాలా లేట్ అవుతుంది, అందుకోసం కొన్నే తీసుకున్నాను. మేము చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము ఈ అడవుల్లో ఇలాగ ఆడుకునే వాళ్ళము మా చిన్న టైము. ఇప్పుడు అదే ఫీలింగు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా నా ఆనందానికి అద్దరు లేవు. చూడండి ఇలాగే ఆడుకునే వాళ్ళము చిన్నప్పుడు ఈ పువ్వులన్నీ కోసుకొని. ఇంకా చాలా రకాలు దొరికాయి అప్పుడు. ఇప్పుడైతే కొన్ని మొక్కలు అంతరించిపోయాయి. ఎందుకంటే అడవులన్నీ తీసి ఈ జీడి తోటలు వేసుకుంటున్నారు కదా, అవి మరి కనిపించట్లేదు. కొన్ని పూల మొక్కలే కనిపిస్తున్నాయి, అడవి పువ్వులు. ఇవన్నీ చిన్నవి, చాలా చిన్నగా ఉన్నాయి. ముక్కు పుల్లంత ఉన్నాయి నక్షత్ర మోడల్లో. చూడండి ఎలాగ ఉన్నాయో రెల్ల పువ్వులు. ఇవి కూడా పెద్ద చెట్లేం కావు, చిన్నయే. అలాగే విపరీతంగా ఉంటాయి ఇక్కడ రెల్ల ఇవన్నీ. ఈ కలర్ చూడండి రెడ్గా కనిపిస్తుంది. పూలు పూసి కొన్ని రోజుల తర్వాత ఇలా కలర్ మారుతాయి గాజు పూలు. సౌత్ పూలని, కొండటి సంబరాలు, కొండ కనకంబరాలు చాలా ఎక్కువగా ఉండేవి అప్పుడు. అలాగే సన్నజాజులు, కొండమల్లులు, కొండ విరజాజులు అన్నీ కనిపించేవి. ఇప్పుడైతే అంతరించిపోయాయి, చూస్తామన్నా కనిపించట్లేదు. తంగేడి పువ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందులో చాలా రకాల పూలు ఉండి ఈ అడవిలో. అవి అయితే నేను చిన్నప్పుడు చూసే అయితే ఇప్పుడు చాలా లేవు, అంతరించిపోయాయండి. అడవులు మొత్తం తీసేసిన బట్టి ఇంకా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఇంకా అంతరించిపోయాయి. ఇవైతే ఇప్పుడు కనిపిస్తున్నాయి గాజు పువ్వులే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ పువ్వులు. కొన్ని అడవి పళ్ళు కూడా ఉండి, గొనిగ పళ్ళు, అల్లిపళ్ళు, వాకాయలు అన్నీ ఉండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.